ఈరోజు వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16-17 వచనములు ధ్యానిద్దాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇది యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. దేవాది దేవుడు స్వయంగా ఆయన యొక్క వాగ్దానాన్ని ఇజ్రాయేలు ప్రజలు బందీలుగా ఉన్నప్పుడు, బబులోను చెరలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఇవి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు వాగ్దానము చేసిన దాన్ని ఎన్నడూ విడిచిపెట్టడని, శత్రువుల చేతిలో ఉన్న ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని విడిపిస్తూ ఆయన చెప్తున్న ఈ మాటలు ఎంతో ఊరటను ఇస్తాయి. ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. తమ పిల్లలని, కుటుంబాన్ని, దేశాన్ని అన్నిటినీ కోల్పోయిన ఆ ప్రజలకు సమస్తము నేను తిరిగి ఇస్తాను, నువ్వు ఏడవద్దు, ఊరిక ఉండు అంటూ, నీ బాధను, నీ కన్నీళ్లను నేను చూచాను కాబట్టి నీ క్రియ సఫలమవుతుంది, నువ్వు భయపడకు, నీవు చేసిన ప్రార్థనలు, నీవు ఉంచిన విశ్వాసము వృధా కాదు అంటూ దేవుడు నీ కష్టాన్ని గుర్తుపెట్టుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, శత్రువుల దేశములో నుండి తిరిగి తమ పిల్లలను తెప్పిస్తానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీవు ఏమైతే కోల్పోయావో వాటన్నిటినీ తిరిగి ఇస్తాను అంటూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని మళ్ళీ కడతాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఏడుస్తూ, కన్నీళ్లు విడుస్తూ, ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. దేవుడు నీ యొక్క ప్రార్థనను, నీ యొక్క బాధను, నీ యొక్క క్రియలను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతకాలంగా ప్రార్థిస్తున్నావో, నువ్వు ఎంత బాధతో ప్రార్థిస్తున్నావో, నీవే ఆవేదనతో దేవుని సన్నిధిని గడుపుతూ ఉన్నావో దేవాది దేవుడు చూచి అంటూ ఉన్నాడు, నీవు కోల్పోయినవన్నీ నీకు తిరిగిస్తాను. ఇంకా గొప్ప వాగ్దానం ఏమిటంటే, నీ పిల్లలను తిరిగి స్వదేశానికి తీసుకువస్తాను అంటూ ఉన్నాడు. ఒకవేళ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఏదైనా నీకు దూరమైనవి ఉన్నవా? ఒకవేళ దూరమైనవి ఉన్నట్టయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీ దగ్గరికి చేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ కన్నీళ్లు తాత్కాలికమని, దేవుని యొక్క వాగ్దానము శాశ్వతమని నీవు నేను నమ్మినప్పుడు తప్పక దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయ్యా, మేము చేసిన ప్రార్థనలు, మా విశ్వాసములు వృధా కాలేదని, నీవు తప్పక మా కన్నీళ్లు తుడుస్తావని, మేము కోల్పోయినవన్నీ తిరిగి తీసుకొస్తావని, అలనాడు భక్తులకి ఏ విధంగా అయితే వాగ్దానము చేశావో అట్టి వాగ్దానాన్ని పట్టుకొని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా, మా ప్రార్థన ఆలకించి మా విన్నపములకు విముఖుడువై రాజా, మా బిడ్డలను స్వదేశానికి తీసుకొస్తానన్నావు ప్రభువా. ఎందరైతే బిడ్డలు దూర ప్రాంతంలో ఉన్నారని, ఒకవేళ ఏ దేశంలో ఎలా ఉన్నారని చింతిస్తూ ఉన్నారేమో వారందరినీ నీవు తిరిగి తీసుకొచ్చే దేవుడివి. శత్రు భయము చేత భయపడుతున్న మమ్మల్ని రక్షించే దేవుడివి. అయా, బాధతో, వేదనతో కోల్పోయినవి ఏమున్నా వాటన్నిటిని తిరిగి తీసుకొస్తానని సెలవిస్తున్నావు. అలనాడు భక్తులకు ఇచ్చిన వాగ్దానమును మా జీవితంలో కూడా నెరవేర్చే దేవుడవు కాబట్టి నిన్నే నమ్ముకొని, నీపైనే విశ్వాసము కలిగి, నీ వైపే చూస్తున్న బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టవని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తుండగా వినుచున్న వారందరికీ నాయన అట్టి కార్యమును జరిగించమని, అట్టి బలమైన విశ్వాసము కలిగి నీ వైపు చూసే భాగ్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.